1.5 ఇయర్ బ్యాక్ అండి. మార్చ్‌లో మా బ్రదర్స్‌తో అక్షయారెడ్డి కస్తూరి అనే లంచ్ ఉంటది. అది ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్. దాంతోని నాకు హెల్ప్ చెయ్యు అని అడిగించిండండి. అడిగితే నేను హెల్ప్ చేస్తే అండి జూన్‌లో ప్రణీత, రిష్కా అనే అమ్మాయిలు ఉన్నారు కదా! వాళ్ళ ఒక అమ్మాయితోని బెటర్‌గా ఉన్నారు. నా వైఫ్ వాళ్ళ ఫ్రెండ్స్‌లో అప్పర్ క్యాస్ట్ అమ్మాయిలు ఉన్నారు. నీకు హెల్ప్ చేస్తా ఆ అమ్మాయితోని. ఆ లవ్ మ్యారేజ్ జరగలేదు కదా! నీకు లవ్ మ్యారేజ్కి హెల్ప్ చేస్తా అని చెప్పి నన్ను చీట్ చేసి రిమూవ్ చేసిండండి. మా ఫ్లాట్ ఓనర్తోని, మా బ్రదర్స్తోని, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్తోని అందరితో కలిసి కొజ్జాలా ప్రచారం చేసిండండి నాకు. అయినా నేను ఏమనుకోలేదు. నాకు ఇంకొక అమ్మాయి లైఫ్లోకి వస్తుంది కదా, నేను హ్యాపీగా ఉంటాను కదా, లవ్ మ్యారేజ్ జరుగుతుంది కదా అని చూస్తే అండి ఆగస్టులో మ్యానిపులేట్ చేసి రిమూవ్ చేసిండండి. మరి ఆ అమ్మాయి నాకు ఇంట్రడ్యూస్ చేయొచ్చు కదా అండి లాస్ట్ ఇయర్. నాకు హెల్ప్ చేసినావు, నాకు మన వైఫ్ విషయంలో నేను ఏమన్నా కూడా భరించుకున్నావు, నాకు హెల్ప్ చేసినావు, సైలెంట్గా ఉండమంటే సైలెంట్గా ఉన్నావు, నాకు ఇంత హెల్ప్ చేసినావు అని చెప్పి నాకు ఆ అమ్మాయితో ఇంట్రడ్యూస్ చేసి లవ్ మ్యారేజ్కి హెల్ప్ చేయొచ్చు కదా అండి. అట్లా చేయకుండా ఆ అమ్మాయిని నా ఫ్రెండ్స్ ఫారెన్లో ఉంటారు లంజా కొడుకులు కొంతమంది, ఆ లంజా కొడుకులతో కలిసి వాళ్ళకి మ్యారేజ్లు చేసినా ఇన్ఫామ్ చేసిండండి. చూడండి, అలా చంద్రకళారెడ్డి విషయంలోనే నేను సఫర్ అయినా అంటే ఆ ప్రణీత అనే అమ్మాయి, రిష్కా అనే అమ్మాయిని కూడా రిమూవ్ చేసి నన్ను ఇంకా సఫర్ చేసిండు. నాకు లవ్ మ్యారేజ్ జరగనీయకుండా చేసిరు. ఈ రోజుకి కూడా నాకు మ్యారేజ్ జరగనిస్తలేడు. మ్యారేజ్ జరగనివ్వడు, నాకు హరాస్మెంట్ చేస్తుంటాడు. 500 మందిని 1000 మందిని మా అపార్ట్మెంట్లో ఉంచి హరాస్మెంట్ చేస్తున్నాడు. చూడండి, ఇట్లా నాకు మ్యారేజ్ జరగనిస్తలేడు అంటే మా బ్రదర్స్ లంజా కొడుకులు ఆల్రెడీ ఒక పాపాన్ని మూట కట్టుకున్నారు. ఇప్పుడు కాకున్నారా మీరు? కంపల్సరీ పిల్లల తరానికి తాకుతుంది మీరు అనుకుంటున్నారు. మా రిలేటివ్స్ కానీ మా బ్రదర్స్ కానీ చంద్రకారెడ్డిని రిమూవ్ చేసిరండి వాడితో చేతులు కలిపి. మరి ఎందుకు వాళ్ళ ఫ్రెండ్స్ని ఎందుకు రిమూవ్ చేయాలి? మేము ఫ్రెండ్స్ ఆ అమ్మాయి ముక్కు మొహం తెలియని వాళ్ళు ఎందుకు రిమూవ్ చేయాలి అని చెప్పి కాకుండా వాళ్ళని కూడా రిమూవ్ చేసిరండి. నాకు వజ్జలా ప్రచారం చేసి రిమూవ్ చేసిరు వాళ్ళందరినీ. చూడండి ఎట్లాంటి పనులు చేసిరు మా బ్రదర్స్లో. అలాంటి ఇంటి ముందుకు కూడా రానియారు అలాంటి పాడుకోవాలని ఏ రోజుకి కూడా. అలా ముఖం కూడా చూడాలి లంచ కొడుకులని. 1.5 ఇయర్ నుంచి అండి ఈ రోజుకి నాకు ఏ అమ్మాయి గురించి నాకు డైరెక్ట్ ఇన్ఫామ్ చేయట్లేదండి. నాకు ఏ అమ్మాయికి ఇట్లా ఉన్నారు, నాకు చంద్రకారెడ్డి ఫ్రెండ్స్లో బెటర్గా ఉన్నారు, నా స్కూల్ ఫ్రెండ్స్లో ఉన్నారు, కాలేజ్ ఫ్రెండ్స్లో ఉన్నారు, బయట బెటర్ అని వాళ్ళు ఉన్నారు అని చెప్పి నాకు ఇన్ఫామ్ చేసిరండి. ఈ రోజుకి నాకు ఎవరి గురించి ఇన్ఫామ్ చేయకుండా నన్ను హరాస్మెంట్ చేస్తున్నారండి. నాకు మ్యారేజ్ జరగనిస్తలేడంటే నాకు మ్యారేజ్ జరగనిస్తుంది. సరే, ఇప్పుడు ఇంత హరాస్మెంట్ చేస్తున్నారో, నన్ను ఇంత సఫర్ చేసిర్రో, వాళ్ళ పిల్లలు, వాళ్ళ ఫ్యామిలీస్, డ్రామా ఆడిన లంజలు, ఎవరెవరైతే నన్ను ఫేక్గా ప్రచారం చేసిరో లంజలు మా ఫ్లాట్ ఉన్నారు, కానీ దాని పిల్లలు దాని ఫ్యామిలీలో సర్వనాశనం అవుతాయి. ఈ రోజు కాకుండా మీరు అనుకుంటున్నారు కంపల్సరీ ఏదో ఒక రోజు సర్వనాశనం అవుతారా లేదా చూడండి. మీరు అనుకుంటున్నారు కంపల్సరీ ఈ రోజు కాకుండా మీ పిల్లలు నాశనం అవుతారు. ఇక ఆ రోజు అనుకుంటారు నేను వాడిని ఇంత సఫర్ చేసిన ఈరోజు మా పిల్లలు ఏడుస్తున్నారు అనుకుంటారు లేదా చూడండి. ఈరోజు కాకుండా కూడా ఫ్యూచర్లో అయినా నాశనం అవుతారు, కంపల్సరీ నాశనం అవుతారు. వాడి ఫ్యామిలీ నాశనం అవుతాయి. సనీ రెడ్డి గారు కానీ, వాడి ఫ్యామిలీ కానీ, వాడి పిల్లలు కానీ, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లు కానీ, నాకు ఎవరెవరైతే డ్రామాలు ఆడిరో లంజలు ఈ రోజుకి అండి నాకు మ్యారేజ్ జరగనిస్తలేడు అంటే నాకు బెటర్ అయిన అమ్మాయిన లైఫ్లోకి రానిస్తలేడు, ఇట్లాంటి పనులు చేస్తున్నాడు. నాకు ఎవ్వరి గురించి డైరెక్ట్గా ఇన్ఫామ్ చేయలేదండి.